ఫీజిబిలిటీ లేదు. అక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ థర్డ్ గ్రేడ్ రా మెటీరియల్ ఎక్కడ పనికిరాదు, ఫీజిబుల్ కాదని చెప్పారు. దాని గురించి మరి మీరు ఆ రోజు ఎందుకో రీఆర్గనైజేషన్లో ఎందుకు అప్రూవ్ ఇవ్వలేదు? పరిశీలిస్తామంటారు. అదే పోలవరానికి ఏమో మీరు అక్కడ నేషనల్ స్టేటస్ ఇస్తారు, ఇక్కడ మాత్రం ఆ స్టేటస్ ఇవ్వరు. అది మీరు చేసిన తప్పిదాలు కాదా అధ్యక్ష? ఆ రోజు మరి ఎక్కడ కూడా డిపిఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం డిపిఆర్ సబ్మిట్ చేయకనో, లేకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం డిపిఆర్ ఇవ్వకనో, లేకుంటే దానికి అది ఎత్తిపోతున్న పథకం అది ఫీజిబుల్ కాదనో, అది దానికి నేషనల్ ప్రాజెక్ట్ కింద రాలేదు. అదే పోలవరంకి వచ్చింది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి పదే మాట్లాడుతున్నటువంటి మంత్రి గారికి తెలుసు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలో రా మెటీరియల్ అది థర్డ్ గ్రేడ్ రా మెటీరియల్, అది ఏ రకంగా కూడా పనికిరాదని చెప్పి తెలిసి కూడా కేవలం మా మీద విషం జరగడానికి మాత్రమే మరి గౌరవ మంత్రి గారు ఈ రకంగా మా మీద బదనామీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కేంద్ర మంత్రులు ఒక రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్ట్ ప్రకటించడానికి ఎన్నో నిబంధనలు ఉంటాయి అధ్యక్ష. ఒక రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్ట్ రావాలంటే దానికి కావాల్సిన నిబంధనలు కానీ, ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ కానీ, లేకుంటే డిపిఆర్స్ కానీ సబ్మిట్ చేయకుండా మనము ఒక నేషనల్ ప్రాజెక్ట్ అడగడం అనేది సాధ్యం కాదు అధ్యక్ష. కానీ ఏదో ఒక రకంగా మేమేం అడగకుండా కూడా వాళ్ళు పెట్టలేదని చెప్పి బదనాం చేయాలి. కాబట్టి వాళ్ళు ఎలాగో ఇక్కడ ఈ రాష్ట్రంలో ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మాకు కేంద్రం సపోర్ట్ చేయకుండానే మేము నిధులు ఇవ్వలేము, ఈ సంక్షేమ కార్యక్రమం చేయలేమని మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మీరు ఇచ్చినటువంటి హామీలు మీకు తెలుసు అమలు చేయలేమని చెప్పి, మీ నిధులు ఏందో మీకు తెలుసు. ఈరోజు టీఆర్ఎస్ తిట్టడమో లేకుంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో సపోర్ట్ చేస్తలేదని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేయడం వల్ల మీరు ఇచ్చినటువంటి హామీల నుంచి మాత్రం తప్పించుకోలేదు అధ్యక్ష. మరి అవి ఎందుకు హామీలు మేము ఇవ్వలేదు అధ్యక్ష? ఎందుకంటే అవి సాధ్యం కావాలని మాకు తెలుసు కాబట్టి మేము హామీలు ఇవ్వలేదు అధ్యక్ష. మీరు అబద్ధాలని తెలిసినా ప్రజల్లోకి వెళ్ళి ఇచ్చిన హామీలని పదే చెప్పి డిక్లరేషన్స్ అని చెప్పి మీ నాయకుడు దొరకొచ్చి ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ఆ హామీలన్నీ నెరవేర్చలేని పరిస్థితిలో ఈరోజు మీరు ఏదో ఒక రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ బ్లేమ్ గేమ్ ఆడుతూ ఉన్నారు, మా మీద బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్ని రకాలుగా మీరు బ్లేమ్ గేమ్ చేసినా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు తెలియక వాళ్ళు కాదు అధ్యక్ష, ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి అబద్ధాలు, మీరు చేసినటువంటి తప్పుడు వాగ్దానాలు మీరు అమలు చేయలేరని చెప్పి తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీ మీద వాళ్ళు ఏదో ఒక రకంగా ఖచ్చితంగా రేపు బుద్ధి చెప్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే మాదిరి కేంద్రీయ విద్యాలయాలు ఆదిలాబాద్కి మంజూరైంది అధ్యక్ష. 3 ఆదిలాబాద్కి మంజూరైన అధ్యక్ష. ఆదిలాబాద్ జిల్లాకు 3 కేంద్రీయ విద్యాలయాలు మంజూరైన అధ్యక్ష. మరియు ఒకటి నిర్మల్ జిల్లాకు కూడా మంజూరైంది అధ్యక్ష. మరి కనీసము ఆ ప్లేస్ అలొకేట్ చేయడానికి కూడా అధికారులు ముందుకు వచ్చి మాకు కోఆపరేట్ చేస్తలేరంటే ఏ రకంగా పరిస్థితి ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మీరు కూడా మాకు ఇన్ఛార్జ్ మంత్రి కదా, మీకు తెలుసు కదా ఉందని. అదే మీరు ఇప్పియండి, మీరే కదా ఇన్ఛార్జ్ మంత్రి గారు, ఇప్పియండి. మీతో కొబ్బరికాయ కొట్టిస్తాం, మీతో ఫౌండేషన్ ఇప్పిస్తాం, చాలా సంతోషం. అంటే ఏ రకంగా మంత్రి గారు అబద్ధం చెప్తున్నారు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. వారు అసలు కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వలేదని చెప్తున్నారు కదా నేను చెప్తున్నా. అయితే అధ్యక్ష, ఆది నుంచి కూడా అధ్యక్ష తెలంగాణకు మెయిన్ విలన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసింది అధ్యక్ష. తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 1956 నుంచి అధ్యక్ష 1956 హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా ఆంధ్ర వాళ్ళతో విలీనం చేసింది ఆనాటి నెహ్రూ గారే కదా అధ్యక్ష. ఏ రోజు నుంచైనా మళ్ళీ అధ్యక్ష ఉద్యమం, ఇక్కడ తెలంగాణ ఉద్యమం వచ్చింది, అక్కడ ఆంధ్ర ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం వచ్చినాక మళ్ళీ విడదీసినప్పుడల్లా మళ్ళీ మంచి అట్మాస్ఫియర్ విడదీయాలి కదా అధ్యక్ష. ఆ అట్మాస్ఫియర్ లేకుండా విడదీసినాక మళ్ళీ ఇక్కడ మాకు ఇస్తలేరు అని అంటే ఏ రకంగా ఇది న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అన్ని రకాలుగా తెలంగాణకి మెయిన్ విలన్గా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయిన అధ్యక్ష ఈ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం. మళ్ళీ 1000 మంది ప్రాణాలు పోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ ఇవ్వలేని పరిస్థితిలో తలుపులు పెట్టుకుని తెలంగాణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడ్డదంటే
దాన్ని ప్రాపర్గా మీరు హ్యాండిల్ చేయలేక, మీరు ప్రాపర్గా రీఆర్గనైజేషన్ బిల్లుని మీరు రాయలేక ఇవన్నీ కూడా జరిగినట్టుగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష,